హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కోర్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. అండర్ గ్రౌండ్ పైప్ లైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఫ్రెండ్స్, మీరు కొత్తగా నేర్చుకునే ప్లంబర్ అయినా ఈజీగా అండర్ గ్రౌండ్ శానిటరీ చేసుకోవచ్చు. అంత క్లియర్గా చెప్పడం జరిగింది. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పైప్ లెవెల్ ఎట్లా క్లియర్గా ఎత్తాలి, ఎట్లా దిమ్మలు కట్టాలి, ఎట్లా ఛాంబర్స్ కట్టాలి, ఎట్లా పైప్స్ పెట్టాలి, అంతా క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కనిపించేది ఒక పాత బిల్డింగ్. ఇందులో వచ్చేసి 9 ఇల్లులు ఉన్నాయి. వీళ్ళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేసి ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే వాటర్ అనేది పోవడం లేదు. వారు వచ్చేసి మమ్మల్ని పిలిచి ఇది చూపించడం జరిగింది. ఈ సందులో పైప్ లైనింగ్స్ అన్నీ పోయి ఉన్నాయి. ముందు 2 పైప్స్ కూడా 4 ఇంచెస్ పైప్స్ వేసి ఉన్నారు. అవి బ్లాక్ అయిపోయి అండర్ గ్రౌండ్ కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే వాటర్ అనేది అస్సలు పోకుండా ఉన్నింది. ఇవే ఫ్రెండ్స్ ఆ పైప్స్ అన్నీ. పైన నుంచి కూడా దిగి ఉన్నాయి చాలా పైప్స్. ఇవి టోటల్ 9 ఇల్లులు ఉన్నాయి. 9 ఇల్లుల పైప్ లైనింగ్ చేసేసి ఇట్లా బయటికి వదిలేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బయట వచ్చేసి పెద్దది కాలువ ఉంది. ఆ కాలువలోకి వదిలేయడం జరుగుతుంది. ఇట్లా పోయేసి బయటికి వెళ్ళిపోతుంది పైప్స్ లైనింగ్ అన్నీ. ఈ కనిపించేది వర్షం నీళ్ళది పైపు. ఈ కనిపించేది వర్షం నీళ్ళ పైప్ ఫ్రెండ్స్. ఇది ఈ పైప్స్ అన్నీ మనం ఇప్పుడు కాలువలోకి ఇచ్చేయడం జరుగుతుంది. ఎట్లా చేసినేమో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో మిస్ కాకండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే ప్లంబర్లకి ఈ వీడియో చాలా యూస్ అవుతుంది. కనిపించేది పెద్ద కాలువ ఫ్రెండ్స్. ఆ కాలువలోకి మనము ఈ పైప్ లైనింగ్ అనేది వదిలేయడం జరుగుతుంది. అంటే ఈ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ అనేది లేదు. సెప్టిక్ ట్యాంక్ ఎందుకు లేదంటే ఇంటి పక్కనే పెద్దది కాలువ ఉందనే ఉద్దేశంతో వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ అనేది తయారు చేయించుకోలే. అయినా సెప్టిక్ ట్యాంక్ కంపల్సరీగా చేయించుకోవాలి. ఈ ఇంటి ఓనర్ వాళ్ళు ఇప్పుడు మేము ముందు చేయించుకోలే, ఇట్లే పెట్టేయండి అంటున్నారు. ఇట్లా ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఇది పెట్టడం రాంగు. ఎప్పుడు కూడా సెప్టిక్ ట్యాంక్ పెట్టించే వర్క్ అనేది చేయాలా. ఇప్పుడు మనం వచ్చేసి కడ్డీలు పెట్టేసి మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ పాయింట్లో కడ్డీ కొట్టినాము. రాడు స్లాబ్లో వేసే రాడు, సెంటర్లో ఒక రాడు, ఫైనల్లో ఒక రాడ్ కొట్టడం జరిగింది. ఫస్ట్ మనకు ఈ లెవెల్కి పైప్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఛాంబర్ లెవెల్, ఇది వచ్చేసి ఫైనల్ ఫ్లోరింగ్. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి ముందే. ఎట్లా ఫ్లోరింగ్ ఎంత వస్తుంది, మనకు ఇంత ఫ్లోరింగ్ వస్తుంది. పైప్ లెవెల్ కూడా క్లియర్గా ఎట్లా ఎత్తాలో పైప్ లెవెల్ గురించి కూడా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పైప్ లెవెల్ తీసుకొని పైప్ లెవెల్ అనేది ఎత్తుతున్నాను. ముందే మనకు కన్ఫామ్గా ఫ్లోరింగ్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఈ హైట్కి ఫ్లోరింగ్ వస్తుంది అంటే ఆ హైట్ కన్నా మనం కిందికే పోవాలి పైపు. ఇది టోటల్ లెంత్ వచ్చేసి 72 ఫీట్ దాకా ఉంది ఫ్రెండ్స్. 73 ఫీట్ దాకా ఉంది. దీనికి మనం లెవెల్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. లెవెల్ కూడా ఎట్లా తీయాలో నేను మ్యాప్ గీసి క్లియర్గా చూపిస్తాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్. అండర్ గ్రౌండింగ్ డ్రైనేజ్ వర్క్ గురించి చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ స్లోప్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి, దానికి అవన్నీ ఫుల్ డీటెయిల్స్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మనకు స్టార్ట్ చేసే ఫస్ట్ మనం బిల్డింగ్లో అండర్ గ్రౌండింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకు ఐడియా ఉండాల్సింది బిల్డింగ్ అంటే డ్రైనేజ్ పైప్స్ వచ్చే చోట ఫ్లోరింగ్ ఎంత హైట్ వస్తుంది, అంటే ఫైనల్ ఫ్లోరింగ్ టైల్స్ ఎంత వస్తుందో ఐడియా ఉండాలి. మనకు తెలియకపోతే ఇంజనీర్నైనా అడగాలి, సార్ ఈడ ఎంత హైట్ వస్తాయి టైల్స్ ఫైనల్, లేదా బెల్లియార్ మేస్త్రికైనా నా ఈడ ఎంతవరకు టైల్స్ వస్తాయి అని కన్ఫామ్గా చెప్పేస్తాడు. ఈ దాకా ఆర్సీసీ వస్తుంది, ఈడి దాకా టైల్స్ వస్తాయని. ఆ తర్వాత ఆ విధంగా ఫాలో కావాలి. ముందు వాళ్ళకు మాట్లాడే మనం అనేది వర్క్ చేయాలి. ఆ తర్వాత మనం టైల్స్ ఫైనల్ కన్నా ఓ 3-4 ఇంచెస్ కిందికి ఆర్సీసీ కోసం బెడ్ కోసం వదిలేయాలి, కంకర్ బెడ్ కోసం. ఆ తర్వాత మనము కంకర్ బెడ్ కోసం ఓ 3-4 ఇంచెస్ వదిలేసిన దాని కింద నుంచి స్టార్ట్ కావాలి. దాని కింద నుంచి ఎందుకు స్టార్ట్ కావాలంటే మన పైప్స్ వచ్చేసి పైప్స్ పైన బెడ్ మరియు టైల్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ పాయింట్ యాడ్ ఉంటుందో మనము టైల్స్ కన్నా మళ్ళీ బెడ్ కన్నా కిందికి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ పాయింట్ ఇది సపోజ్ ఇది 4 ఇంచెస్ పైప్. ఇది
4 ఇంచెస్ పైపు ఇది బేషన్ నుంచి వచ్చే పైపు. ఇది హైట్లో ఉంది. సపోజ్ ఇప్పుడు టైల్స్ కన్నా ఈ పైప్ హైట్లో ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి డోర్ ఎల్బో వేసి కిందికి దింపుకోవచ్చు. అంటే ఈ సపోజ్ ఈడికి వస్తుంది అనుకోండి, ఫైనల్ ఫ్లోరింగ్ ఈడికి వస్తుంది అనుకోండి, మొత్తం కలిపేసి మనం కిందికే ఎప్పుడు కూడా మనం పైప్ హైట్లో ఉండని డౌన్లో ఉండని బెడ్ కిందికే పెద్ద పైప్ అనేది వేసుకోవాలి. మనం 6 ఇంచెస్ మనం ఎప్పుడు కూడా బెడ్ కిందికే పైప్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం 6 ఇంచెస్ పైప్ అనేది వేయడం జరుగుతుంది. ఆర్సీసీ కిందికే వేసుకోవాలి ఎప్పుడు కూడా. అండర్ గ్రౌండ్ వర్క్ అంటే ఆ పైప్స్ ఉంటే హైట్లో ఉండని పర్వాలేదు, డోర్ ఎల్బో వేసి మీరు కిందికి దింపవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం 2.5 ఇంచెస్ పైప్ కూడా, అది కూడా హైట్లో ఉన్నా కూడా అది కిందికి దింపచ్చు. ఇంకో చాలామంది అడుగుతున్నారు ఈ 2 పైపులు కలిపేయవచ్చా అని అడుగుతున్నారు. అట్లా ఎప్పుడు కూడా కలపకూడదు. ఈ 2 పైప్స్ సపరేట్సే. ఇది వచ్చేసి నాంట్రాప్ది వస్తుంది, అంటే బాత్రూమ్ పైప్. ఇది వచ్చేసి బేషన్ది వస్తుంది, టాయిలెట్ బేషన్ది. ఇవి ఎప్పుడు కూడా ఎట్లా పోవాలంటే ఈ 4 ఇంచెస్ పైప్ ఇట్లా పోయేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది వస్తుంది. ఆ ట్యాంక్లోకి వెళ్ళిపోవాలి ఆ పైపు. దీంట్లో నుంచి అవుట్ అయ్యి మనకు డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్, లేదా బయట కాలువ ఉంటే కాలువలకు వెళ్ళిపోవాలి. ఎట్లా రావాలి. ఇది నాంట్రాప్ది పైప్ వచ్చేసి ఇట్లా సపరేట్గా వచ్చేసి బయటి దాకా వచ్చేసి ఈడ ఒక ఏదైనా జంక్షన్ కానీ కట్టి, లేదా ఈడ మల్టీ డ్రాప్ కానీ పీ డ్రాప్ కానీ పెట్టి బయటి కాలువలోకి వదిలేయాలి. ఇంకోటి కిచెన్ పైప్ కూడా మీరు సపోజ్ ఇక్కడ కిచెన్ ఉంది, ఇట్లా ఇచ్చేయచ్చు. ఈ పైప్లోనే ఇవ్వాలి. మనకు టాయిలెట్ పైప్స్ వచ్చి సపరేట్గా సెప్టిక్ ట్యాంక్లో పోయి సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ వచ్చేసి కాలువలోకి వెళ్ళిపోవాలి. ఈ కిచెన్వి బాత్రూమ్ది చక్కగా కాలువలోకి ఇచ్చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కావాలంటే మనకు లాస్టింగ్లో ఒక చాంబర్ వేసి ఇందులో వచ్చేసి ఒక నాంట్రాప్లో పీ డ్రాప్లో పెట్టి అవుట్ సైడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లెవెలింగ్ ఎట్లా తీసుకోవాలి. లెవెలింగ్ చాలా ఇంపార్టెంట్. మనం స్టార్టింగ్ పాయింట్ కాడ ఒక రాడ్ కొట్టుకోవాలి, ఐరన్ రాడ్. దానికి లెవెల్ అనేది వేసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ వీడియో. స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు మనం ఎండింగ్ పాయింట్లో కూడా ఒక రాడ్ అనేది కొట్టుకోవడం జరుగుతుంది. 2 చోట్ల కూడా రాడ్ అనేది కొట్టాలి ఫ్రెండ్స్. దీనికి దారం కట్టేది ఉంటుంది, అందుకు ఐరన్ రాడ్ అనేది కొట్టాలి. ఇందులో మనం మార్క్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనకు ఫైనల్ ఫ్లోరింగ్ ఎంత వస్తుందో మార్క్ వేసుకోవాలి ఈ టైల్స్. ఆ తర్వాత 3 ఇంచెస్ 4 ఇంచెస్ వదిలేసి మనం బెడ్ కోసం వదలాలి కాబట్టి ఈ బెడ్ ఆర్సీసీ బెడ్ ఇందులో వస్తుంది కాబట్టి అది కూడా వదిలేయాలి. 4 ఇంచెస్ వదిలేయాలి. ఇప్పుడు మనం దీని కింద నుంచి స్టార్ట్ కావాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బెడ్ కింద నుంచి మనకు పైప్ అనేది స్టార్ట్ కావాలి. ఇది మీకు ఐడియా తెలియదు అంటే ఒకసారి ఇంజనీర్ని అడిగితే ఎంత వస్తుంది బెడ్ క్లియర్గా చెప్పేస్తారు. ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఈ సెప్టిక్ ట్యాంక్లోకి అనేది ఇవ్వాలి పైపు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు పైప్ కన్నా హైట్లో ఉంటే ఏం పర్వాలేదు, పైప్ కిందికి దింపుకోవచ్చు. ఇప్పుడు మనకు దూరం 70 ఫీట్ ఉంది అనుకోండి, ఈ రాడ్ నుంచి ఆ రాడ్కి మనం స్లోప్ ఎంత పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎట్లా దాన్ని లెవెల్ తీయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇది 70 ఫీట్ దూరం ఉంది ఫ్రెండ్స్. ఈ రాడ్ టు ఈ రాడ్ 70 ఫీట్ దూరం ఉంటే దీన్ని పైప్ లెవెల్ అంటారు. ఇందులో వాటర్ అనేది లెవెల్గా ఉంటాయి. ఈ విధంగా ఇందులో వాటర్ ఉంటాయి. నిలబడితే పట్టుకొని ఆడ కూడా అదే లెవెల్గా నిలబడతాయి వాటర్ అనేది. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు 70 ఫీట్ దూరం ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా వాటర్ కన్నా కరెక్ట్గా నిలబెడితే నేను ఇంకోరు ఆ కనిపించే పైప్ పట్టుకుంటే ఆ పక్క కూడా లెవెల్గా నిలబడుతుంది. అంటే 70 ఫీట్ దూరానికి మనం కంటితో చూసి లెవెల్ తీయలేము కాబట్టి ఈ పైప్ లెవెల్ని వాడాలి. పైప్ లెవెల్ వాడి కరెక్ట్గా 70 ఫీట్ స్ట్రైట్గా మనకు మార్క్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే పైప్ లెవెల్ కరెక్ట్గా చూపిస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో కూడా ఈ పైప్ లెవెల్తో మార్క్ వేసుకున్నాక మనకు ఎంత ఉంది. ఇప్పుడు స్లోప్ ఇంపార్టెంట్. చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు స్లోప్ ఎట్లా పెట్టాలి అని. ఇప్పుడు ఈ 70 ఫీట్ దూరానికి మనం ఎంత స్లోప్ పెడతాం. ఇప్పుడు 70 ఫీట్ ఉంది కాబట్టి దూరము మామూలుగా స్లోప్ ఎంత పెట్టాలి, 10 ఫీట్కి 1 ఇంచ్ పెట్టాలి. మామూలుగా అయితే సరిపోతుంది. 10 ఫీట్కి 1 ఇంచ్. ఎక్కువ మీకు స్థలం ఉంది, మనం ఎక్కువ అంటే మేము ఇల్లు చాలా హైట్లో ఉంది, మాకు ఎక్కువ స్లోప్ పెట్టవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదంటే 1.5 ఇంచ్
1.5 ఇంచు దానికన్నా మించి ఎక్కువ పెట్టకూడదు. మళ్ళీ ఎక్కువ స్లోప్ పెడితే మీరు వాటర్ అనేది వెళ్ళిపోతే అందులో ఉండే డస్ట్ అంతా నిలబడిపోతుంది. 1 ఇంచు పెడితే సరిపోతుంది. 1.5 ఇంచు పెట్టినా ఏం కాదు, కానీ దానికన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు మనం 1 ఇంచు ప్రకారం పెట్టడం జరుగుతుంది. ఈ నుంచి లెవెల్ చేసుకోవడం జరిగింది. లెవెల్ చేసుకున్నాక మనం 7 ఇంచెస్ కిందికి దింపేస్తాం. 7 ఇంచెస్ కిందికి దింపినాక మనకు ఏడైనా మెయిన్ హోల్స్ వస్తాయి కాబట్టి ఓ 2 ఇంచులు మళ్ళీ కిందికి దింపేయడం జరుగుతుంది. అంటే 9 ఇంచెస్ చేసేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏడైనా మనకు మెయిన్ హోల్స్ అవి అట్లాంటివి వస్తాయి కాబట్టి టోటల్ మీద ఆడ హాఫ్ ఇంచ్ పోతాయి కాబట్టి ఇంకా 2 ఇంచెస్ కిందికి దింపాడు. అంటే మనం 9 ఇంచెస్ 70 ఫీట్ దూరానికి 9 ఇంచెస్ స్లోప్ తీసుకోవడం జరిగింది. అంటే ఏడైనా టర్నింగ్స్ వస్తే ఆడ హాఫ్ ఇంచ్ అట్లా పోతాయి, దానికోసం తీసుకోవడం జరిగింది. ఈ నుంచి ఆ 9 ఇంచెస్కి దారం అనేది ప్లాస్టిక్ దారం అనేది వస్తుంది. ఈ దారం కట్టేసి చూపిస్తున్నా చూడండి. ఈ ప్లాస్టిక్ దారం కట్టేసి మీరు దిమ్మలు అనేది వేసుకో. ఈ దారం వచ్చేసి లెవెల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఆ సందు, మీ సందు ఎంత ఉంటుందో 2 ఫీట్ ఉంటుందో 3 ఫీట్ ఉంటుందో ఆ సందులో 3 ఫీట్కి ఒక దిమ్మ, 3 ఫీట్కి ఒక దిమ్మ, లేదా మీరు ఆ సందంతా కంకర వేసిన ఈ దారం లెవెల్ సరిపోతుంది. దానిపైన పైప్ పెట్టేది ఇంకా, లేదా అంటే 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి ఈ విధంగా కట్టుకుంటూ రాండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏమైనా మేల్ హోల్స్ వచ్చేవి అయితే చూపిస్తాను చూడండి. మీకు ఇది వచ్చేసి 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి కట్టండి, లేదా బేస్ అయితే కంప్లీట్ సందంతా కంకర బేసిస్తే మంచిది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏమైనా మెయిన్ హోల్స్ ఇట్లాంటి ఇప్పుడు ప్లేస్లో ఒక 4 ఇంచెస్ పైప్ ఈడ 2.5 ఇంచెస్ పైప్ ఈడ రాస్తుందంటే ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం చాంబర్ యాడ వస్తుంది, యాడ పైప్ ఉన్నాయి, ఈ ప్లేస్లో చాంబర్ కట్టకూడదు. మళ్ళీ చాలామంది ఏం చేస్తున్నారంటే పైప్స్ ఉన్న చోట చాంబర్ కట్టేస్తున్నారు. అట్లా ఎప్పుడు కూడా కట్టకూడదు. వాటర్ ఎట్లా ఫ్లో అయిపోతున్నాయి ఆ ప్లేస్లో చాంబర్ అట్లా ఎట్లా పోవాలి లైన్. ఇట్లా పోతే ఏమవుతుందంటే మూత వేయడానికి ఈజీగా ఉంటుంది. పైన నుంచి దిగిన పైపులు కూడా ఇదే ప్లేస్లో చాంబర్ అనేది కట్టకూడదు. ఇదే ప్లేస్లో చాంబర్ కడితే మూత వేయడానికి ఇబ్బంది ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చూపించింది అంతా క్లియర్గా అర్థమైందే అనుకుంటున్నా. మీకైతే అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ దీనిపైన ఇంకా క్లియర్గా వీడియో అనేది చేస్తా. ఇప్పుడు మనం లెవెల్ అనేది ఎత్తడం జరిగింది. లెవెల్ ఎప్పుడు కూడా పైప్ బాటంకే ఎత్తుకోవాలి ఫ్రెండ్స్. పై పక్క ఎత్తకూడదు, పైప్ బాటానికే ఎత్తుకోవాలి. ఎత్తి పైప్ బాటానికే దారం కట్టాలి. ప్లాస్టిక్ది దారం వస్తుంది, ఆ దారం కట్టాలి. చూపిస్తాను చూడండి మీకు దారం కూడా క్లియర్గా. ఈ విధంగా దారం అనేది ఇది లెవెల్ ఫ్రెండ్స్. ఇది కిందికి కట్టింది. అంటే మనం దాదాపు 9 ఇంచెస్ దాకా స్లోప్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఆడ ఎత్తుకున్న దారం ఇది లెవెల్ మనం కిందికి కట్టేయడం జరిగింది. దాదాపు 9 ఇంచెస్ స్లోపు. అట్లా స్లోప్ ఎత్తేసి దారం కట్టినాక ఏం చేయాలంటే ఫస్ట్ కింద బేస్ అనేవి వేయాలి. బేస్ ఎట్లా వేయాలంటే కంకర కలిపి ఈ విధంగా 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి, లేదా కంప్లీట్ సందంతా వేసినా ఇంకా మంచిది. ఇట్లా 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి వేస్తే పర్వాలేదు, లేదు సందు కంప్లీట్గా వేసినా ఇంకా మంచిది. మీరు కంపల్సరీగా ఈ విధంగా వేపించాలి. కింద బేస్ వచ్చేసి కంకరతో వేయాల్సిందే ఖచ్చితంగా. కంకర వేయాలి, దానిపైన ఇటుకలతో కట్టాలి. మళ్ళీ మనం పైప్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు వచ్చేసి ఊరికే పైప్ పెట్టేసి మట్టి కప్పి పెట్టేస్తున్నారు చాలామంది, అది రాంగ్ పద్ధతి. పైప్ లెవెల్తో లెవెల్ చూసుకోవాలి, దారం పెట్టాలి, కడ్డీలు కొట్టాలి, దారం పెట్టాలి. ఆ తర్వాత ఈ విధంగా బెడ్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఈ పైప్ అనుకోకుండా చూస్తాయి. ఇప్పుడు మనం వచ్చేసి అన్నీ ఇవి ఈ విధంగా కట్టడం జరిగింది. ఇది చూడండి ఫ్రెండ్, దారం ఈ విధంగా ఆడాలి. అంటే ఇది దారం వచ్చేసి స్లోప్, అంటే ఈడ హైట్ ఉంటుంది, పోను 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 డౌన్ చేసుకుంటూ పోతుంది. ఈడ కూడా చూడండి ఫ్రెండ్, కంప్లీట్గా దీన్ని వచ్చేసి దిమ్మ అంటారు. మీరు కంప్లీట్ సందు వేపించినా ఇంకా బెటర్. మేము వచ్చేసి 3 ఫీట్కి ఒకటి 3 ఫీట్కి ఒకటి ఆ విధంగా వేసుకోవడం జరిగింది. దాదాపు ఆడిదాకా 70 ఫీట్ దాకా 72 ఫీట్ దాకా వేయడం జరిగింది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇవి మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. చాంబర్ యాడ్ వస్తుంది, దిమ్మ యాడ్ వస్తుంది, పైప్స్ యాడ్ వస్తాయి, ఆ ప్లేస్లో చాంబర్ అనేది వేసుకోవాలి. పైప్స్ రాని చోట దిమ్మ అనేది వేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఎప్పుడైనా పైప్కు
వచ్చే చోట కొంచెం చాంబర్ వచ్చేసి కొంచెం దూరం వేసుకోవాలి. ఇవి దిమ్మ చూడండి ఫ్రెండ్స్, ఇందులో కంకర వేస్తాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లాన్ అనేది ముందే గీసుకోవాలి. ఈడ చాంబర్ రావాలి, ఈడ దిమ్మ రావాలి. ఈ విధంగా నేను గీసుకున్నా చూడండి. ఈ విధంగా ప్లాన్ ముందే గీసుకొని ఆ తర్వాత ఈ విధంగా కట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. అందాజుగా వేసుకోకూడదు, మళ్ళీ 3 అడుగులకి ఒకటి అట్లా వేసుకోకూడదు. ఈ ప్లేస్లో చాంబర్ వస్తుంది, ఈ ప్లేస్లో దిమ్మ వస్తుంది. ముందే ప్లాన్ చేసుకోవాలి తిరిగి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, మనం పైప్స్ వచ్చే చోట చాంబర్ వేసుకోవాలి. అది కూడా పైప్స్ తర్వాత అనేది చాంబర్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా మూత పెట్టేటప్పుడు ఈ పైప్స్ పైన నుంచి వచ్చిన పైప్స్ అడ్డం వస్తాయి. చూపిస్తాను చూడండి, మీకు కొంచెం ముందుకు తీసుకొని పోయి చూపిస్తా. ఫస్ట్ మనం పైప్స్ పెడుతున్నాం ఇప్పుడు, ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఇది కనిపించేది 6 ఇంచెస్ 2 పైప్స్ పెట్టడం జరుగుతుంది నేను. ఇది 6 ఇంచెస్వి పైప్స్. బాత్రూమ్కి కూడా 6 ఇంచెసే, లెటిన్ పైప్ కూడా 6 ఇంచెసే పైప్ పెట్టడం జరుగుతుంది. ఇవి అనేది ఎక్కిస్తాను సొల్యూషన్ వేసి ఈ కప్లింగ్లోకి ఎక్కించడం జరుగుతుంది. సొల్యూషన్ బాగా వేసి ఇందులో అనేది ఎక్కించడం జరుగుతుంది. ఇప్పుడు నేను కప్లింగ్ లోపల వచ్చి సొల్యూషన్ తగిలిస్తున్నాను. లోపల బయట సొల్యూషన్ బాగా తగిలించి పైప్ అనేది దొబ్బితే ఈజీగా వెళ్ళిపోతుంది. లేదు దొబ్బితే పోకపోతే ఆడ నుంచి కొట్టినా వెళ్ళిపోతుంది. ఏదైనా చెక్క పెట్టి కొడితే ఈజీగా పైప్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, సొల్యూషన్ అంతా వేసుకున్నాక ఈ ఈక్వల్ పెడతాను నేను ముందు. ఆ పక్క నుంచి ఇంకో పిల్లోడు అనేది కొడతాడు. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టినే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దెబ్బగానే ఈజీగా వెళ్ళిపోయింది. కొన్నిసార్లు పోకపోతే కొడితే కూడా వెళ్ళిపోతుంది. ఇంకో పైప్ కూడా ఎక్కించి చూపిస్తాను మీకు. ఇదైతే ఎక్కిపోయింది. ఈ 2 పైప్స్ కూడా 6 ఇంచెస్ పైప్ ఫ్రెండ్స్. ఇది అయితే ఎక్కిపోయింది. ఆ పక్క నుంచి దబ్బుతున్నారు కాబట్టి ఈజీగా ఎక్కిపోయింది. ఇంకో పైప్ కూడా ఎక్కించి చూపిస్తా. ఈ పైప్ ఎక్కలే ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి కొట్టడం జరుగుతుంది. అంటే ఎక్కకపోతే కంపల్సరీగా మీరు కొడితే ఎక్కిపోతుంది. కొడితే ఎట్లా కొట్టాలంటే ఒక చెక్క తీసుకొని అడ్డం పెట్టి చెక్క సుత్త తీసుకొని కొట్టాలి. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా సొల్యూషన్ అనేది తగిలించుకుంటున్నా ఫ్రెండ్స్. అండర్ గ్రౌండ్ వర్క్ కదా అని సొల్యూషన్ తగిలించకుండా అట్లా చేయకూడదు. కంపల్సరీగా సొల్యూషన్ బాగా వేసుకోవాలి. చాలామంది నేను చూసిన అండర్ గ్రౌండ్ వర్క్ అంటే ఎట్లా చేసేస్తారంటే ఊరికే పైప్స్ పెట్టేస్తారు, దానిపైన ఇసుక వేసేస్తారు, మట్టి తీస్తారు, అందాజుగా స్లోప్ పెట్టేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ పైప్ అయితే పోవడం లేదు. ఇప్పుడు ఆడ నుంచి కొడతారు చూడండి. కొట్టిన తర్వాత ఎట్లా పోతుందో చూడండి ఫ్రెండ్స్. ఆడ నుంచి సుత్తే చెక్క తీసుకొని కొడతారు. ఇప్పుడు కొడుతూ ఉంటే లోపలికి పోతుంది అది. సుత్తే చెక్క తీసుకొని కొడతారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కొట్టగానే ఈ విధంగా కొడుతూ ఉంటే లోపలికి పోతుంది. కొన్ని పైప్స్ ఈజీగా ఎక్కిపోతాయి, కొన్ని ఎక్కనిప్పుడు ఈ విధంగా కొట్టి అనేది లోపలికి దబ్బాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ పక్క ఎక్కించేది అయిపోయింది. టోటల్ పైప్ లైనింగ్ కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మనం పెట్టుకుంటాం. ముందు పైప్ లైనింగ్ అయిపోయినాక మనం వచ్చేసి ఇవి పైప్స్ కట్టేవి చాంబర్స్ ఉంటుంది. సుత్త తీసుకుని ఈ పిల్లోడు కొట్టి అనేది ఎక్కించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కప్లింగ్ కాడ డైరెక్ట్ అట్లే సుత్త తీసుకుని కొట్టకూడదు, కప్లింగ్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈడి దాకా మనం పైప్ లైనింగ్ అనేది పెట్టేస్తాం. ఇదే ఫైనల్ ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ చాంబరు. ఈ కనిపించేది ఫ్లోరింగ్. ఈడి వరకు చాంబర్ వస్తుంది. అంటే ఒక 6 ఇంచెస్ పైప్ ఈడి వరకు వస్తుంది. చాంబర్ కట్టుడు ఆడుదాకా మనకు ఫైనల్ ఫ్లోరింగ్ ఈడికి అనేది రావడం జరుగుతుంది. ముందే మనం అనేది ప్లాన్ వేసుకోవాలి. ఈడికే లాస్ట్ మనం ఫైనల్ ఫ్లోరింగ్, దానికన్నా హైట్ పోకూడదు మనం. ఆ పక్క డోర్ అనేది ఓపెన్ కాదు. ఈడి దాకా వచ్చేసి ఫైనల్ చాంబర్ వస్తుంది. ఈడికి ఫైనల్ ఫ్లోరింగ్. అంటే వీళ్ళు సిమెంట్తో అల్లుకున్న ఆ ప్లేస్లో గేట్ ఉంది. మళ్ళీ మనం ఎక్కువ హైట్లో పోతే ఆ గేట్ అనేది ఓపెన్ కాదు ఫ్రెండ్స్. మీకు అర్థమైందే అనుకుంటున్నా. ఇదైతే ఇప్పుడు మనం కనెక్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈడ చూడండి ఫ్రెండ్స్, డోర్ ఎల్ఓ వేసి ఆ పక్క పైప్లోకి వెళ్ళిపోయింది. ఈడ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ప్లేన్ ఎల్ఓ వేసి ఆ చాంబర్లో కలిసిపోయింది. ఇట్లాగన వేయడంతో మీరు చాంబర్ కట్టడానికి ఈజీ ఉంటుంది.
ఇదంతా ఇప్పుడు ఇచ్చింది బాత్రూమ్స్ పైప్ ఫ్రెండ్స్. చూడండి ఆ నుంచి అంతా అయిపోయింది. అది ఇచ్చింది బాత్రూమ్ పైప్, ఇవి బాత్రూమ్ పైప్, అది బాత్రూమ్ పైప్, కిచెన్ పైప్, అది ఆ పక్క ఉన్నది ఒక్కటి లెటిన్ పైప్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ కటింగ్ కూడా మీరు చాంబర్ కట్టిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు, చాంబర్ కట్ చేయకముందే కట్ చేసుకుంటానన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల నేను చాంబర్ కట్టేసి పూత ఫినిషింగ్ అయిపోయినాక చేస్తున్నా. ఎందుకంటే ఈ కట్టేటప్పుడు సిమెంట్ అనేది అందులో పడిపోయి ఇరుక్కునే ఛాన్సెస్ ఉంది. దానికన్నా ఇప్పుడు కట్ చేయకుండా చాంబర్ కట్టేసి పూత ఫినిషింగ్ అయిపోయినాక కట్ చేస్తే ఇంకా మంచిది. ఇది అయితే నేను ఇప్పుడే కట్ చేసేస్తున్నా. ఈ చాంబర్ ఇన్నర్ 18 ఇంచెస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది 18 ఇంచెస్ ఉంటుంది కరెక్ట్గా. ఈ విధంగా కట్ చేసి ఈజీగా చేసుకోవచ్చు మీరు. కంప్లీట్ పైప్ అనేది కట్ చేయకూడదు ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి ఫాకా అంటారు, అంటే సగం పైప్ కట్ చేసేది ఫాకా అంటారు. సగం పైప్ కట్ చేసేసి ఇందులో అనేది పైప్స్ అనేవి జాయింట్ అనేది చేసేయడం జరుగుతుంది. నేను సగం పైప్లు, ఈ 2 పైపులు కూడా కట్ చేసేస్తున్నా. ఈ మిషన్తో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, యాడ చాంబర్ వస్తుంది కరెక్ట్గా ఆ ప్లేస్లో కట్ చేస్తున్నా. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీరు గమనించినారో లేదో, పైప్స్ పక్కన ఉంది చాంబర్, పైప్ స్ట్రైట్గా లేదు చూడండి. ఎప్పుడు కూడా అది చెక్ చేసుకోండి. పైప్స్ తర్వాత ఉండాలి చాంబర్స్, కరెక్ట్గా పైప్ స్ట్రైట్గా ఉండకూడదు. అది చెక్ చేసుకొని మీరు వచ్చేసి చాంబర్స్ అనేవి ప్లాన్ చేయాలి. ఈ కనిపించే 4 ఇంచెస్ 2.5 ఇంచెస్ పైప్ చూడండి, చాంబర్ కన్నా ఇంకా లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి. అంటే ఏ సైడ్కి వాటర్ పోతుందో ఆ సైడ్కి చాంబర్ వేసుకోవాలి. ఈ ఎల్ వచ్చేసి ఇంకా ఫోర్స్గా దొబ్బుతుంది వాటర్ని ఈ ప్లేస్లో పెట్టడంతో. ఇప్పుడు మనం ఈ 2.5 ఇంచెస్ పైప్ 4 ఇంచెస్ పైపు ఈ చాంబర్లోకి వదలడం జరుగుతుంది. బాత్రూమ్ పైప్ సపరేటే, లెటిన్ పైప్ సపరేటే. లాస్ట్లో పోయినాక ఒక గల్లీ డ్రాప్ కానీ పీ డ్రాప్ కానీ వేసి వాటర్ అనేది ఒకే పైపుల నుంచి బయటికి వదులుతామని ప్లాన్ వేసి ఉన్నాం మేము. 2 కూడా కటింగ్ అనేది అయిపోయినాయి. కటింగ్ అయిపోయినాక ఇవి కూడా ఫిట్టింగ్స్ చేసేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది 18 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. అంటే మనకు వచ్చేసి కట్టుడు దీని బయట నుంచి కడతారు, అది కూడా మీకు చూపిస్తా. ఇది కరెక్ట్గా లోపల 18 ఇంచెస్ ఉంది. ఇది కూడా ఫిట్టింగ్స్ చేసేసి చూపిస్తా. ఈ 4 ఇంచ్ పైప్ ఇందులోకి వచ్చేస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే ఈ విధంగా వస్తుంది, ఇది ఇట్లా వచ్చేస్తుంది. అట్లా రావడంతో ఏమవుతుందంటే మీకు మూత వేయడానికి ఈజీ ఉంటుంది. ఈ కనిపించేది టాయిలెట్, ఇది బాత్రూమ్ పైపు, ఇది లెటిన్ పైపు కింది నుంచి దానికి వెళ్ళిపోయింది. ఇవి ఈడ వాడిన ఫిట్టింగ్స్ వచ్చేసి ఆస్టాల్ కంపెనీవి వాడి ఉన్నారు. ఆస్టాల్ కంపెనీ పైప్స్ ఫిట్టింగ్స్ వాడినాం. కొన్ని వచ్చేసి పాతవి వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట, అవి కూడా తెచ్చి ఇచ్చినారు, అవి కూడా వాడడం జరిగింది ఫ్రెండ్స్. మనము ఈ నుంచి అంతా మీకు క్లియర్గా చూపించుకుంటూ వస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక దిమ్మ, ఇది ఒక స్టార్టింగ్లో ఒక చాంబర్, నెక్స్ట్ దిమ్మ, మళ్ళీ నెక్స్టే చాంబర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాంబర్ కూడా ప్లాన్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లాన్ అనేది చేస్తే మీరు ఇందులో పడగానే ఫోర్స్గా వాటర్ ఆ చాంబర్లోకి పోయి పడుతుంది. ఈ పక్కన ఉండేది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది టాయిలెట్, ఈడ కట్టుడు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకు దాంట్లోకి చాంబర్ మూత అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. కొన్ని చోట్ల వచ్చేసి పైన నుంచి వచ్చే చాంబర్ మూతలు సరిగ్గా కూర్చోవు. ఈ విధంగా ప్లాన్ చేస్తే మీరు చాంబర్ మూతలు అనేవి కరెక్ట్గా కూర్చుంటాయి. ఈడ కూడా సేమ్ అదే ప్లాన్. 2.5 ఇంచెస్ పైప్ వచ్చేసి అందులో వెళ్ళిపోయింది, ఆ పైప్ అందులో వచ్చేసి ఎప్పుడు కూడా ఇట్లా పోతున్నాయంటే వాటర్ అదే విధంగా పెట్టాలి. ఇట్లా పోతుంటే వాటర్ మన ఫోర్స్ కూడా అదే విధంగా పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఇది వాటర్ అట్లా పోతున్నాయి కాబట్టి డోరెల్ ప్లేనెల్ వేసి అట్లా పోయేటట్టు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం వాటర్ ఏ సైడ్ ఫ్లో అవుతుందో ఆ సైడ్కే మన పైప్ లైనింగ్ కూడా పెట్టాలి. అంటే పైప్ తర్వాత చాంబర్ అనేది వేసుకోవాలి. ఈడ కూడా చూడండి ఫ్రెండ్స్, పైప్ తర్వాత చాంబర్ అనేది వేసుకోవడం జరిగింది మనం. ఇది వచ్చేసి బాత్రూమ్ పైప్, అది లెటిన్ పైపు, పైప్ తర్వాత చాంబర్. ఈ కట్టడానికి కూడా ఈజీ ఉంటుంది, అది కూడా కట్టేది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఎట్లా కట్టినామో మేము. ఇవి వచ్చేసి అంతా కంప్లీట్గా ఈడి దాకా అయిపోయింది. లాస్ట్లో వచ్చేసి మనం లాస్ట్ దాకా పోయి చూపిస్తాం మీకు. ఈడ కూడా ఒక బాత్రూమ్ ఉంది, దాని పైపు. ఈ లాస్ట్లో వచ్చేసి ఒక గల్లీ డ్రాప్ కానీ పీ డ్రాప్ కానీ వేసి
మనం ఒకే పైపు కాలువకి వదులుతామని ప్లాన్ ఉంది. మళ్ళీ వచ్చేసి ఒకసారి వీళ్ళతో మాట్లాడాలా దీని గురించి. వాళ్ళేమో వచ్చేసి డైరెక్ట్ పెట్టేసి ఉన్నారు ముందు, మీరు కూడా డైరెక్ట్ పెట్టేయండి, ఏం వాసన రాదులేండి అంటున్నారు. నేను వద్దు ఇక్కడ గల్లీ డ్రాప్ కానీ పీ డ్రాప్ కానీ పెట్టి ఒకే పైప్ ఇద్దామని నేను చెప్పిన వాళ్ళకి. అంటే ఇందులో అంతా వచ్చే పైప్స్ ఆడకి వచ్చినాక ఒకే గల్లీ డ్రాప్ కానీ పీ డ్రాప్ కానీ వేసి బయటి కాలువల్లోకి. ఈ పైప్ కూడా వేసింది మనం 4 గేజ్ పైప్ ఫ్రెండ్స్. అంటే ఈ బిల్డింగ్ పాత బిల్డింగే, వాళ్ళు వచ్చేసి ఇదే చాలండి అన్నారు వాళ్ళు, మెటీరియల్ కాస్ట్ తగ్గాలని. అంటే పాత బిల్డింగే ఇది, రీమోడలింగ్ అంటే ఈ పైప్ లైనింగ్లో నీళ్లు పోక, అంటే ముందు సరిగా చేసి ఉంటే అంత ఈజీగా ప్రాబ్లం వచ్చేది కాదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ మనం పైప్ పెట్టేసినాక ఈ విధంగా దిమ్మలు అనేది కట్టేయాలి. ఇవి వచ్చేసి కంపల్సరీగా కట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా ఒకవేళ కింద బేస్ కట్టిన పైన వచ్చేసి ఇసుక బేసేసి ఫుల్ చేసేస్తారు. అట్లా ఎప్పుడు కూడా చేయకండి. ఇంకో విషయం, ఇసుక వేస్తే ఇది మనం ఇట్లా కట్టినాక ఇసుక వేసి ఆ తర్వాత వచ్చేసి పైన రాళ్ళు కానీ సిమెంట్తో కానీ అలికించుకోవాలి. మట్టి అనేది వేయకూడదు ఫ్రెండ్స్, ఇసుక వేస్తే చాలా మంచిది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో మనం చాంబర్ అనేది కడుతున్నాము. చాంబర్ కూడా ఈ విధంగా ఈజీగా కట్టుకోవచ్చు. చూడండి, కట్టేసిన చాంబర్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాంబర్. దీనికి ఇప్పుడు ప్లాస్టింగ్ చేసేసి మనం వండు ఫినిషింగ్ పెట్టేసి మూత అనేది పెట్టేయవచ్చు. ఈ విధంగా మనం ముందే ప్లాన్ చేయడంతో ఇదంతా ముందే మైండ్లో అనేది ఆలోచనలు ఉండాలి, ఇవి ఇట్లా రావాలి, ఇవి అంతా ఈ విధంగా ప్లాన్ చేయడంతో ఇంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే, నేను ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేస్తే వాటర్ ఛాలెంజ్ అనేది ఇస్తా ఇంటి ఓనర్కి, బకెట్ ఛాలెంజ్. మీరు స్టార్టింగ్ పాయింట్లో బకెట్ నీళ్లు వేసుకోండి, ఎండ్లో వచ్చేసి బకెట్ నీళ్లు పట్టుకోండి. ఆ విధంగా అంటే యాడ కూడా మేము వాటర్ అనేది నిలబడకుండా ఆ విధంగా చేయడం జరుగుతుంది. మేము వాటర్ స్లోప్ కూడా బాగా పెడతాము. ఇది వచ్చేసి 72 ఫీట్ దాకా ఉంటే దీనికి 9 ఇంచెస్ అనేది స్లోప్ అనేది పెట్టడం జరిగింది. ఈ కంప్లీట్గా కట్టేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వండు ఫినిషింగ్ చేసి దీనికి వచ్చేసి మూతలు అనేది పెట్టేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం ఇంత కష్టపడి వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కొరకు తెలుగు ఛానల్కి.